ఒకసారి నిన్నటి దినం మనము రాత్రి సౌండ్ ఇవ్వండి. నిన్నటి దినం మనం రాత్రి మాట్లాడుకున్న ప్రత్యక్ష గుడారములోని పరోక్ష పాఠంలో ఆ ప్రహారీని మీరు ఒకసారి వీడియో వేసి చూపించాలి. ప్రహారీని వీడియో వేసి చూపించాలి. రైట్, ముందుగా మనం ప్రారంభించుకుందాం. నిర్గమకాండము 27వ బైబిల్. అధ్యాయం. ఇంకొంచెం సౌండ్ ఇవ్వండి. నిర్గమకాండము 27వ అధ్యాయం. మీరు 9 నుంచి 19 వచనాలు రాసుకోవాలి. 9 నుండి 19 వచనాలు. నాకు కూడా స్క్రీన్ ఉంటే చాలా బాగుండేది. ఈలోపు కుదిరితే చూడండి, లేకున్నా పర్లేదు. నిర్గమకాండము 27వ అధ్యాయము 9 నుంచి 19 వచనాలలో నిన్న రాత్రి మనం మాట్లాడుకున్న ప్రహారీ ప్రస్తావన అక్కడ ఉంది. గుర్తు చేసుకోగలరా? ఈ ప్రహారీలో 4 వైపులు, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం కదా. రాజేష్ వచ్చి సెల్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఈ 4 వైపులు ఉన్నటువంటి ప్రహారీ స్తంభాలతో ఉన్నట్టుగా మనం చూసాం. చెప్పగలరా? దక్షిణాన ఎన్ని స్తంభాలు, ఉత్తరాన ఎన్ని స్తంభాలు? దక్షిణాన 20, ఉత్తరాన 20, తూర్పున 10 అండ్ పశ్చిమాన 10 స్తంభాలు మనం చూసాం. వీడియో రెడీ అయితే నాకు రెడీ అన్నట్టుకు సిగ్నల్ ఇవ్వండి. ఆవరణము చుట్టూ ప్రహారీ, ఆ ప్రహారీలో స్తంభాలు, ఆ స్తంభాలకు యవనికలు అంటే తెరలు. ఈ స్తంభాలు ఎవరని మనం చూసాం నిన్నటి దినాన? భక్తులు, విశ్వాసులు కదా మనం చూసింది. విశ్వాసులు, భక్తులు అని మనం చూసాం. ప్రియులారా, స్తంభాలన్న వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నేను చూశాం. స్తంభాలు కదలని వారుగా, స్తంభాలన్న వారు స్థిరులుగా, స్తంభాలన్న వారు భారము మోయువారుగా ఉండాలని మనం చూసాం. పోతే ఈ స్తంభాలన్నీ కూడా లెక్కలతో కొలవబడి అక్కడ పెట్టబడినట్టుగా మనం చూసాం. ఒక్కొక్క స్తంభానికి మధ్య 5 మూరల వెడల్పు లేకపోతే గ్యాప్. స్తంభాలన్నీ కూడా 5 మూరల ఎత్తుతో ఉన్నట్టుగా మనం చూసాం. 5. ఈ ప్రహారీలో మనకు కొన్ని సంఖ్యలు కనబడతాయి, జాగ్రత్తగా చూడండి. ఒకటి 5, ఒకటి 10, మరొకటి 50, మరొకటి 100. అందరు వింటున్నారుగా? వినాలి, ముఖ్యమైనది. 5 సంఖ్య, 10 సంఖ్య, 5 మూరల ఎత్తు 5, 5 మూరల గ్యాప్ 5, 10 స్తంభాలు, వెనకల 10 స్తంభాలు, ముందు 10 స్తంభాలు. 10 అనే సంఖ్య అక్కడ కనపడుతుంది, చూడాలి మీరు. నేను రాత్రి చూపించాను. తూర్పున 10 స్తంభాలు, పశ్చిమాన 10 స్తంభాలు, దక్షిణాన 20 స్తంభాలు, ఉత్తరాన 20 స్తంభాలు. ఒక్కసారి అది చూద్దాం. ఒక్కసారి తెర మీద చూద్దాం. అది ప్రత్యక్ష గుడారానికి ఉన్నటువంటి ద్వారం. అది స్తంభం. ఇరవై స్తంభాలు, తెల్లని తెరలు, అక్కడ కనిపించే ప్రతి సంఖ్య కూడా ఈరోజు మనకు పాఠం నేర్పిస్తుంది.
తూర్పున ద్వారం. చాలు, ఆ ద్వారాన్ని అలానే ఉంచి, రైట్, ఇనఫ్ ఇనఫ్ ఇనఫ్. ఒక పిక్చర్ మీకు నిన్న రాని వారి కోసం ఒక పిక్చర్ మీకు మళ్ళీ ఒకసారి రిజిస్టర్ అయింది. నిన్నటి దినాన సంఖ్యలు చూపించాను, ఈరోజు సంఖ్యలలోని పరమార్థాన్ని చూద్దాం జాగ్రత్తగా. 5, 10, 20, 100, 50 ఉంది ఒకటి మధ్యలో. 5, 10, 20, 50, 100. ఒక్కొక్క సంఖ్య బైబిల్లో ఒక్కొక్క లక్షణము కలిగి ఉంది. ఈ స్తంభాలన్నీ కూడా సంఖ్యల మధ్య ఉన్నాయి. ముందుగా పైనుంచి చూసుకుంటూ వద్దాం. 100, 50, 20, 10, 5 అలా వద్దాం లెక్క. ఇది వింటుంటే మీకు ఆకలి కూడా వదిలేండి. ఇక భోజనం అయితే రెడీ. ముందుగా నా భోజనం వడ్డించాలిగా. ముందుగా 100. బైబిల్లో 100 అనగానే మీకు ఏదైనా ఎక్కడైనా తట్టుతోందేమో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించాలి. నేను ప్రతిరోజు పడుకునేది ఎన్ని గంటలకు చెప్పనా? 3 గంటలకు తెల్లవారి. నా ప్రతిరోజు నేను నిద్రపోయేది 3 గంటలకు. 2:30, 3 తర్వాతనే నా నిద్ర. ఎందుకు అంటారా? నేను బైబిల్ చదువుకునే సమయం నాకు అప్పుడే దొరుకుతుంది. 12 నుంచి 3 గంటల వరకు నేను ప్రతిరోజు బైబిల్ చదివేది. నా బిజీ షెడ్యూల్లో ఈ సేవ, ఇన్ని బాధ్యతలు కలిగి ప్రశాంతంగా కూర్చొని బైబిల్ చదువుకునే సమయం నాకు అప్పుడే దొరుకుతుంది. నేను రాసే పాటలు కానీ, నేను చెప్పే మాటలు కానీ ఎక్కువగా అర్ధరాత్రి తర్వాత నేను చేసినవే. అంత కష్టపడి తీసుకొని వస్తున్న ఈ అంశాన్ని ఈ ఒక్కరోజు కొద్దిసేపు మీరు వినాలి. ఎంతమంది వింటారో చేయొద్దండి. నిజంగా వింటారా? వెరీ గుడ్. 100 అనగానే ఏమైనా మీకు తట్టుతోందా? కొన్ని సందర్భాలు చూపిస్తాను ఇప్పుడు మీకు. కొన్ని సందర్భాలు తీద్దాం. ఆదికాండం 100 కోసము అన్వేషణ. కోసము అన్వేషణ. ఆదికాండం 26వ అధ్యాయం. ఇది ఇస్సాకు గారి సందర్భం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒక్కసారి. 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలమా? 100 ఫలమా? 100 ఫలం అంటే అర్థం ఏంటి? నిండుగా, సమృద్ధిగా, పరిపూర్ణంగా. 100 అన్న సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది మనకు బైబిల్ గ్రంథంలో. పరిపూర్ణతకు, నిండుదనానికి, సమృద్ధికి. మనకు దీవించేటప్పుడు ఏమంటాం? 100 ఏళ్ళు బ్రతుకున్నాయన అంటే 101 చావమని కాదు. 100 అంటే పరిపూర్ణం మనకు. అన్నా నేను చెప్పేది 100కు 100% కరెక్ట్ అన్నా అంటాం ఎవరికైనా చెప్పేటప్పుడు. 100కు 100% అంటాం. 100%, 100% కరెక్ట్ అండి. ఎవరైనా ఏదైనా చెప్తే ఆర్ యు ష్యూర్ అంటాం. పక్కా అంటాడు అవతలోడు. పక్కా అంటే 100% అంటాడు. 100% అర్థం ఏంటి? దానికి మించింది లేదు ఇక. మరొక వచనం చూద్దాం. 100 కోసం మరొకటి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21, 3వ వచనము చూద్దామా? 3. అందుకు యోవాబు
రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. 100 అంటే నిండుగా. 100 అన్న సంఖ్య బైబిల్లో నిండుదనాన్ని, పరిపూర్ణతను సూచిస్తుందని చెప్పడానికి కొన్ని వచనాలు మీరు బైబిల్లో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవి చూపించడానికి మాత్రమే, మరికొన్ని నోట్ చేసుకోవాల్సిందిగా మనవి. నెహెమ్యా గ్రంథం 5:11 రాసుకోవాలి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 17:10. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథం 65:20 రాసుకుంటున్నారో లేదో? యెషయా గ్రంథము 65వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 19:29. మత్తయి సువార్త 19:29. మార్కు సువార్త 10:30. మార్కు సువార్త 10:30. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 15:4. ఒక వచనం అయితే చూద్దాం. మత్తయి సువార్త 13. ఇన్నిట్లో మీరు రాసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పేది కొత్తది. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి చూద్దాం. 8. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 అంతలు, ఒకటి 60 అంతలు, ఒకటి 30 అంతలు ఫలించెను. 30, 60, 100 ఇంకా మించింది లేదు అక్కడ. కొందరు 30, కొన్ని విత్తనాలేమో 30, కొన్ని విత్తనాలేమో 60, కొన్ని విత్తనాలేమో 100 అంతలు. మరి 101 లేదా? 110 లేదా? 100 అంతలు ఫలించడం అంటే నిండుగా ఫలించడం, సమృద్ధిగా ఫలించడం. ఇప్పుడొక్కసారి నిన్న రాత్రి ఇప్పుడు చూసిన ప్రహారీలో ఉన్న స్తంభాలను మరొక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. స్తంభాలు ఎవరు? విశ్వాసులు, భక్తులు. భక్తులు ఏం చేయాలి? స్తంభాలు ఏం చేయాలి? భారం మోయడమే కాదు, నిన్న రాత్రి మాట్లాడుకున్నట్టుగా కదలకుండా ఉండడమే కాదు, స్థిరులుగా ఉండడమే కాదు, స్తంభాలకున్న బాధ్యత అంటే భక్తులకున్న బాధ్యత, విశ్వాసులకున్న బాధ్యత ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. స్తంభాలు స్తంభాలుగా ఉంటే కుదరదు, భక్తులు భక్తులుగా ఉంటే కుదరదు. విశ్వాసులు ఫలించాలి. ఫలిస్తే ఏమవుతుంది? యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. స్తంభాలతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు వారు. 8వ వచనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? అపోస్తలులతో చెబుతున్నాడు. అపోస్తలుల్లో ఎవరెవరున్నారు? పేతురు, యోహాను, తోమా, ఇలాంటి వాళ్ళందరూ కూడా. వాళ్ళనే కూడా నేను గలతీ పత్రికలో స్తంభాలు అని పిలిచింది. విశ్వాసులన్న వాళ్ళు ఫలించేవారిగా ఉండాలి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలిస్తున్నారా ఈరోజు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉందా? ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. డిసెంబర్ 31 రాత్రి ఎన్నిసార్లు మనం డెసిషన్లు తీసుకోలేదు బైబిల్ మొత్తం పూర్తి చేయాలని ఆ సంవత్సరం? జనవరి 1 మొదలుపెట్టి మళ్ళీ డిసెంబర్ 31 లోగా బైబిల్ పూర్తి చేయాలని ఎన్ని సంవత్సరాలు మనం నిర్ణయం తీసుకొని ఏ సంవత్సరం పూర్తి చేయని దాఖలాలు ఎన్ని లేవు? చేతిలో ఉన్న బైబిల్ను పూర్తి చేయడానికే చేతగాని మనం ఆత్మలను ఫలించే స్థితికి ఎప్పుడు ఎదగాలి? 9 పాటలు రిలీజ్ చేశారు ఈరోజు, ఇంకొక 2 ఉన్నాయి. ఈ మెసేజ్లో వస్తుంది, విందురు. ఫలించాలి భక్తులు. ఆ ప్రహారీలో 100 అన్న సంఖ్య, 100 అన్న సంఖ్య, స్తంభాలు ఖచ్చితంగా ఫలించాలని తెలియజేస్తున్న సంఖ్య అది. నెక్స్ట్ 50. అవునా? 50 దక్షిణ ఉత్తర భాగాలలో 100 మూరల పొడుగు,
తూర్పు పశ్చిమాన మన కంటికి కనపడుతున్నది 50 మూరల వెడల్పు, పొడవు 100, వెడల్పు 50. బైబిల్లో 50 దేన్ని సూచిస్తోంది? 50 చూద్దాం, 50 దేన్ని సూచిస్తుందో చూద్దాం. లేవ్యాకాండం 25వ అధ్యాయం. మంచి మాటలు చెప్పి ముగిస్తాను ఈ రాత్రి. లేవ్యాకాండం 25వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దామా? 10. మీరు ఆ సంవత్సరమును అనగా 80వ సంవత్సరం, 50. పాత నిబంధనలో 50కి ఒక చరిత్ర ఉంది. మీరు ఆ సంవత్సరం అనగా 80వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. విడుదల 50 అనే సంఖ్య విడుదలకు సూచన, స్వతంత్రానికి సూచన, స్వేచ్ఛకు సూచన. పాపం అనే బంధకాలలో కట్టబడి ఉన్నటువంటి ఒక మనిషి దేవునికి సమీపస్తుడై మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము చేయవలసిన కార్యాన్ని చేసిన తర్వాత దేవుని ఆలయంలో ఒక స్తంభంగా మారినప్పుడు ఆ మనిషి స్వతంత్రుడవుతాడు. ఆ మనిషి స్వతంత్రుడవుతాడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. కానీ పాపము నుంచి ఎప్పుడైతే నీకు విడుదల కలుగుతుందో అప్పుడు నీవు స్వతంత్రుడవు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. గుర్తుపెట్టుకోవాలి, చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వాడు స్వతంత్రుడు, ఇంకా చీకటిలోనే ఉన్నవాడు బానిస. పాపానికి బానిస, చీకటికి బానిస. బ్యాప్టిజం తీసుకుని వారు ఇంకా ఉన్నారు కదా ఇక్కడ. మీరు ఇంకా 50 అనే సంఖ్యకు దగ్గర కాలేదు. మీ జీవితంలో ఇంకా విడుదల రాలేదు. మీ జీవితంలో ఇంకా విమోచన రాలేదు. ఒక మనిషికి విడుదల ఎలా వస్తుంది? ఒక మనిషి ఎప్పుడు స్వతంత్రుడు అవుతాడు? ఆ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు శిలువలో కార్చిన రక్తములో కడగబడాలి. రక్తములో కడుగబడాలి. అప్పుడే నువ్వు స్వతంత్రుడవు. 4 రోజుల నుంచి వాక్యాలు వింటుంటే మీలో ఎంతమందికి కదలిక వచ్చిందో నాకు తెలియదు. కానీ రేపు ఆఖరి దినం. రేపు పగటి వేళ తరగతులు అయిపోయిన వెంటనే సాయంత్రం బాప్తిస్మ కార్యక్రమాలు. ఇంతమంది సేవకులలో ఎవరో ఒకరు మీకు బ్యాప్టిజం ఇస్తారు. ఇక్కడే, ఇదే ప్రాంగణంలోనే. సిద్ధమా? వస్తారా? దేవుని ఆలయానికి ఉన్న ప్రహారీలో ఒక స్తంభంగా మారడానికి ఈ రాత్రి మీకు ఇస్తున్న పిలుపిది. రాగలరా? ఇంకా చూద్దాములే అంటారా? ఇంకా చూడ్డానికి, దేవుడు చూడ్డానికి రెడీగా లేకపోతే నువ్వు బహుగా ఫలించాలంటే ముందు నువ్వు స్వతంత్రుడు కావాలి. నువ్వు బహుగా ఫలించాలంటే ముందు నువ్వు స్వతంత్రుడు కావాలి. ఆ స్వాతంత్రం క్రీస్తు రక్తంలో ఉంది నీకు. నిర్లక్ష్యం చేయకు. ఈ ప్రహారీలో 100ను చూసాం, ఈ ప్రహారీలో 50ని చూసాం. భక్తులు స్వతంత్రులు. ఇప్పుడు 20ని చూద్దాం. ఏం తెలియజేస్తుంది? ప్రతి సంఖ్యను దేవుడు ఒకదానికి ఏర్పాటు చేశాడు. 20. ఒక మాట అడుగుతాను, ఒక మనిషికి ఓటు హక్కు రావాలంటే ఎంత రావాలి వయసు? 18. అది మన దగ్గర 18 వస్తే అడల్ట్, పెద్దోడయ్యాడు. ఒక అమ్మాయికి వివాహం చేయాలంటే అమ్మాయికి వయసు ఎంత రావాలి? 18. అబ్బాయికి అయితే 21. మొన్న ఎక్కడో మార్చారులేండి, 16 కూడా చేసేయచ్చని. అంటే ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క పనిని, ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తున్నది ఈరోజు మన కళ్ళ ముందు కూడా. అలాగే బైబిల్లో దేవుడు ఒక అబ్బాయిని పురుషుడిగా పరిగణించాలంటే, పురుషుడిగా బాయ్, అబ్బాలుడు అన్నవాడు, అబ్బాయి అన్నవాడు పురుషునిగా పిలువబడాలంటే ఆ అబ్బాయి వయస్సు 20 రావాలి. 20 రావాలి.
దేవుని దృష్టిలో 20 సంవత్సరాలు వచ్చిన వాడే పురుషుడు, అంతకంటే కిందున్నోడు బచ్చా అని. చాలా సందర్భాల్లో దేవుడు తీర్పును వెల్లడిపరిచేటప్పుడు 20 సంవత్సరాల మొదలుకొని పైనున్నోళ్ళకే వేశాడు గన్ను, కిందున్నోళ్ళని కొంచెం జాలి చూపాడు. చూద్దాం కొన్ని వచనాలు 20 కోసం. నిర్గమకాండ 30వ అధ్యాయం ఒక 2 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయం ఒక్కసారి 14వ వచనము చూద్దాం. 14 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణ ఇవ్వాలి. 20కి తక్కువ కాదు, 20 స్టార్టింగ్. ఏం చూపిస్తుంది 20? మెచ్యూరిటీ, పరిపక్వత. 10వ తరగతి పాస్ అవ్వగానే మనోళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారుగా పిల్లలు. దేవుడు 20 వరకు నువ్వు పెద్దోడు కాదురో అన్నాడు అక్కడ. అట్లీస్ట్ 20 అన్నాడు, అట్లీస్ట్ 20. మరొకటి సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 29వ వచనము చూద్దామా. 29 మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. 20 ఎవరెవరైతే సనిగారో 20 ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళని పక్కకు జరపమన్నాడు దేవుడు. 20 ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళని పక్కకు జరిపేయండి, నా బుల్లెట్ వాళ్ళ మీదికి అన్నాడు. 100 సమృద్ధి, 50 విడుదల, 20 మెచ్యూరిటీ, పరిపక్వత. అంటే ప్రభులోనికి వచ్చి దేవుని ఆలయంలో స్తంభాలుగా నిలిచిన వారు పరిణితి చూపవలసిన వారై ఉన్నారు. మెచ్యూర్. You have to be mature if you want to be a part of this temple. దేవుని ఆలయంలో నువ్వు భాగస్థుడు కావాలి అని అంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు మెచ్యూరిటీ కలిగి ఉండాలి, పరిణితి కలిగి ఉండాలి, పిల్ల చేష్టలు మానేయాలి. కాలమును బట్టి చూచితే ఏమంటాడు? మీరు బోధకులుగా ఉండాలి, కానీ పాలు తాగవలసిన వారి వలె ఉండాలి. అంటే ఏం లేదు వీళ్ళకి? మెచ్యూరిటీ లేదు. దేవుని ఆలయంలో నువ్వు భాగస్థుడైన తర్వాత నీ ప్రవర్తన మారాలి, నీ తీరు మారాలి, నీ మాట మారాలి, నీ ఆలోచన మారాలి, నీ టేస్ట్ మారాలి. పిల్ల చేష్టలకు స్వస్తి చెప్పాలి. లోకస్తుల జీవితానికి, లోకపరమైన జీవితానికి నువ్వు స్వస్తి చెప్పి ఆత్మీయ ఎదుగుదలను నువ్వు చూపించాలి. ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం తీయాల్సిన అవసరం లేదు. ఎఫెసీ పత్రిక 4:15లో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుము. ఎదుగుదల ఎక్కడిది? ఒకదానికి మాత్రమే పరిమితమై అన్ని విషయాలలో కూడా. ఒకప్పుడున్న మాట తీరు నీకు ఇప్పుడు ఉండకూడదు. ఒకప్పుడున్న ఆలోచన తీరు నీకు ఇప్పుడు ఉండకూడదు. ఒకప్పుడున్న అభిరుచులు నీకు ఇప్పుడు ఉండకూడదు. నీ లోకం మారింది ఇప్పుడు, నీ జాతి మారింది ఇప్పుడు, నీ స్థితి మారింది ఇప్పుడు. నీ లక్ష్యము మారాలి, నీ జీవితం మారాలి. స్తంభాలను పెట్టి ఆ స్తంభాలలో ఈ సంఖ్యలు పెట్టాడు దేవుడు. దేవుడంటే తెలియని వారు మాట్లాడుతున్నట్టుగా నీ భాష ఉంటే, నీ తీరు ఉంటే, నీ మాట ఉంటే లేదు నీకు మెచ్యూరిటీ. కొంతమందికి ఏం మాట్లాడుతారో తెలియదు. బైబిల్ అయితే చేతిలో ఉంటుంది, వెనక ముందు ఆలోచించవలసిన అవసరం లేదా? యవనస్తులు ముఖ్యంగా అప్పుడప్పుడే వాక్యం నేర్చుకుంటూ ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. 4 ముక్కలు రాగానే పట్టేయకుండదు అసలు వీళ్ళని.
ఇంత బైబిల్ చదువుతూ, ఇంత కష్టపడుతూ బైబిల్ ముందు కూర్చున్నప్పుడు నేను ఎల్కేజీ స్టూడెంట్ లాగా కూర్చుంటూ ఉంటాను. ఎల్కేజీ స్టూడెంట్ లాగా 4 ముక్కలు రాగానే ఆకాశంలో ఉంటారు చాలామంది. ఎదురుగున్న వ్యక్తి ఎవరో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. యవ్వనస్తులందరికీ ఒక మాట చెబుతున్నాను ఈ రాత్రి, మీ ప్రాంతంలో సేవకులు ఉంటే ముందుగా వారిని గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు మీకంటే వయసులో పెద్దవారు, మీకంటే జీవితంలో పెద్దవారు, మీకంటే అనుభవంలో పెద్దవారు. బహుశా మీకు తెలిసిన రెఫరెన్స్ వాళ్ళకి తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళని నువ్వు తీసేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ వయసు అంత లేదు. చిలకమ్మ పలుకుల్లాగా 4 ముక్కలు నేర్చుకొని అక్కడికి వెళ్ళి డెలివరీ చేయడం కాదు. ఎదుటివాడిని గౌరవించడం నేర్చుకోవాలి, ఎదుటివాడికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. మేనర్స్ అంటారు వాటిని, పద్ధతులు అంటారు వాటిని, మర్యాదలు అంటారు వాటిని. ఎప్పుడు వస్తాయి అవి? నీలో మెచ్యూరిటీ ఉన్నప్పుడు. నీలో మెచ్యూరిటీ ఉన్నప్పుడు. ప్రతిదానికి విమర్శించడం కాదు. విమర్శకు అందం ఉండాలి. ఒక పాయింట్ రేజ్ చేస్తే దానికి వెయిట్ ఉండాలి. అయిన దానికి కాని దానికి వెనక ముందు ప్రతి మాటకి నువ్వు అవతలని ఎత్తి పొడిస్తే యూ హ్యావ్ నో మెచ్యూరిటీ. యూ హ్యావ్ నో ఇన్నఫ్ మెచ్యూరిటీ. 20 పరిపక్వతను సూచిస్తే ఆ పరిపక్వతను నీలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. 100, 50, 20. నెక్స్ట్ 10. తూర్పున 10 స్తంభాలు, పశ్చిమాన 10 స్తంభాలు. ఈ 10 ఏం తెలియజేస్తాయి? ఆలోచించండి. 10 దేనికి? ఇశ్రాయేలీయులకు దేవుడు పలకలిచ్చాడు. ఆ పలకలలో ఆజ్ఞలున్నాయి. ఎన్ని? 10. ఆ 10 ఆజ్ఞలేంటి? బాధ్యతలు. బాధ్యతలు. నీ దేవుడినే నీవు కొలవాలి. బాధ్యత. అందులో 5 దేవుని ఎడల నీకున్న బాధ్యత, మరొక 5 నీ పొరుగువాని ఎడల నీకున్న బాధ్యత. నీ పొరుగువాని సొత్తు నువ్వు ఆశించకూడదు. బాధ్యత. దొంగిలకూడదు. బాధ్యత. అబద్ధమాడకూడదు. బాధ్యత. 10 అనే సంఖ్య బాధ్యతను తెలియజేసేది. స్తంభాలకు ఏముండాలి? చెప్పాలి. స్తంభాలకు ఏముండాలి? బాధ్యత. బాధ్యత. బాధ్యత ఉంటే నిద్ర పట్ట తెలుసా మీకు? బాధ్యత ఉన్నోడికి భారం ఉంటుంది, భారం ఉన్నోడికి నిద్ర పట్టదు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటాడు ఎప్పుడు. దేవుడు మన కొరకు చేసినది చాలా ఎక్కువ, ఆయన కొరకు మనము చేసేది చాలా 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 తక్కువ. భీమవరంలో చెప్పాను ఒక పాఠం, క్రైస్తవుని ప్రాథమిక బాధ్యతలు. అనంతపురంలో కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతల్లో 4 రకాలు: వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, సామాజిక బాధ్యత. ఈ 4 బాధ్యతలకు న్యాయం చేయాలి. నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబ జీవితానికి నువ్వు న్యాయం చేయాలి, నీ సంఘ జీవితానికి నువ్వు న్యాయం చేయాలి, సామాజిక పౌరునిగా దేవుని విషయంలో నువ్వు న్యాయం చేయాలి. 10 బాధ్యత. ఐదు జాగ్రత్తగా వినండి. చివరి మాట. 100 కంటే 50 కంటే 20 కంటే 10 కంటే ప్రమాదకరమైనదే 5. బైబిల్లో కొన్ని వచనాలు ఈ 5 గురించి చాలా ఆసక్తిని రేపుతాయి మనకు.
ఆసక్తి. ఇశ్రాయేలులో ఎవరైనా తప్పు చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, ఆ వ్యక్తిని పరిహారము చెల్లించడానికి దేవుడు 5 అనే సంఖ్యను నియమించాడు. 5 అనే సంఖ్యను నియమించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని తీర్పుకు అర్హుడయ్యాడు. ఇప్పుడు దేవుని తీర్పు ఒక మనిషి మీదకి ఎప్పుడు వస్తుంది? ఆ మనిషి తప్పు చేసినప్పుడు. చూద్దాం, ఒక 2-3 వచనాలు ముందుగా చూడండి. చాలా బాగుంటుంది 5 గురించి, చాలా బాగుంటుంది. లేవ్యాకాండం 6వ అధ్యాయం. లేవ్యాకాండము 6వ అధ్యాయం 5వ వచనము చూద్దామా? 5వ వచనం, 4-5 చూద్దాం. అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి, అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గరనైనా ఎవడి సొమ్మునైనా కాజేసి దొంగలించినప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. ఆ అపరాధి అయినప్పుడు ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలి చెల్లించాలి. ఆ అపరాధ పరిహారార్థ బలిలో ఏమి నియమించాడో చూడండి. అతడు పాపము చేసి అపరాధి యగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని, బలాత్కారము చేత అపహరించిన దాని గూర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గూర్చి గాని, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసానో దానిని అంతయు మరలా ఇచ్చుకోవాలి. వాడు దొంగలించినా, అబద్ధమాడినా, కాజేసినా ఆ వస్తువు విషయంలో వాడు దోషి అయినప్పుడు మొత్తం చెల్లించాలి మళ్ళీ అన్నాడు. చెల్లిస్తే సరిపోదు, ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకోవాలి. 5వ వంతు. ఒక క్లూ మాత్రమే ఇస్తున్నాను ఇప్పుడు మీకు. 5వ వంతు. నా ఎదుట ఒక వ్యక్తి అపరాధి అయితే ఆ అపరాధాన్ని కడుక్కోవడానికి ఆ వ్యక్తి 5వ వంతు చెల్లించాల్సిందే. 5. లేదంటే నా తీర్పు ఖాయం. ఒక విషయం చెప్తాను మీకు. ఇశ్రాయేలీలకు బలులు ఏర్పరిచాడు కదా దేవుడు. బలులు ఉన్నాయి కదా. ఆ బలులు ఎన్నో చెప్పనా? 5. ఒక వ్యక్తి దేవుని ఎదుట తన అపరాధాన్ని కడుక్కోవాలంటే ఆ వ్యక్తికి దేవుడు సిద్ధపరిచిన బలులు 5. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, 5 పాప పరిహారార్థ బలి. బలులు 5. ఒక మనిషి దోషి అయి ఆ దోషి తన పాపాలు కడుక్కోవాలనంటే ఆ వ్యక్తి బలిని ఆశ్రయించాలి. విందాం జాగ్రత్తగా. ఆ వ్యక్తి బలిని ఆశ్రయించాలి. బలి జరక్కపోతే ఆ వ్యక్తి దేవుని ఎదుట నిరపరాధి కాలేడు. ఆ బలులు దేవుడు ఏర్పాటు చేసినది 5 రకాల బలులు. ఈరోజు 5 మొత్తం చెప్పను నేను. రేపు మధ్యాహ్నంలోగా యోవేలు గ్రంథ వివరణ పూర్తవుతుంది. మనకు పగటి వేళ రేపు మధ్యాహ్నంలోగా యోవేలు గ్రంథ వివరణ పూర్తవుతుంది. రేపు భోజనం తర్వాత దీని కొనసాగింపు ఉంటుంది. రేపు భోజనం తర్వాత ప్రత్యక్ష గుడారపు పరోక్ష పాఠం కొనసాగింపు, రేపు రాత్రి ముగింపు భాగం. అది షెడ్యూల్ చెప్తున్నా నేను. 4 రోజులుండి ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత చివరి రోజు వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మీకు శుభవార్త. రేపు రాత్రి అయిపోయేంత వరకు మీకు సబ్జెక్టు పూర్తి కాదు. అదేంటో లెక్కలు నాకు అర్థం కాదు. 2 రోజులు వెళ్తే సరిపోతుంది, 3 రోజులు వెళ్తే సరిపోతుంది, 4 రోజులు వెళ్తే సరిపోతుంది. మరి నేను కూడా అలానే అనుకుంటే 2 రోజులు వెళ్తే సరిపోతుంది, 3 పూట్లు వెళ్తే సరిపోతుంది, 5 రోజులు కలిపి. ఐదుకు ఒక హింట్ మాత్రమే ఇచ్చాను. బలి
ప్రపంచంలో బైబిల్లో వ్రాయబడిన బలులో మొట్టమొదటి బలి అంటూ చెప్పనా? హేబేలు అర్పించిన బలి. హేబేలు అర్పించిన బలి. ఆ హేబేలు అర్పించిన బలి కోసమే ఒక పాట రాశాను, మీ ముందుకు తెచ్చామది. రేపు విందురు ఆ పాట. రేపు విందురు, ఈరోజు సమయం లేదు. హేబేలుని ఎందుకు దేవుడు ఒప్పుకున్నాడో, కయీనుని ఎందుకు తిరస్కరించాడో ఏదో అనుకుంటున్నారు. హేబేలు ఆశ్రయించిన బలి ఒకటి ఉంది. ప్రియులారా, ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఎన్నో ఆలోచనలతో కష్టపడుతూ మీ ముందుకు వస్తున్నాం. సంఖ్యలే కదా అనుకున్నారు కదూ, స్తంభాలే కదా అని అనుకున్నారు కాదు. స్తంభాలన్నీ సంఖ్యల మధ్య ఉన్నాయి. ఆ సంఖ్యలలో ప్రతి సంఖ్య ఆ స్తంభానికి కనెక్ట్ అయి ఉంది. ఆ స్తంభం ఎవరో కాదు, నువ్వే. ఆ స్తంభం ఎవరో కాదు, నేనే. మనందరము స్తంభాలు. ఫలించాలి, 50 వలె స్వతంత్రులుగా ఉండాలి, 20 అనే సంఖ్య వలె మనము మెచ్యూరిటీ కలిగి ఉండాలి, 10 అనే సంఖ్య వలె బాధ్యత కలిగి ఉండాలి. 5 అనే సంఖ్య గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడనిక. 5కే ఎక్కువ ఉంది సరుకు. అది రేపు విందురు. ఎంతోమందికి ఎన్నో మాటలు అందించాలన్న ఉద్దేశంతో మాటల ద్వారా, పాటల ద్వారా సమాజాన్ని ఆలోచింపజేసి సమాజాన్ని చైతన్యపరచాలనే ఒక సదుద్దేశముతో ఈ యజ్ఞం జరుగుతోంది.